మొంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కోనసీమ జిల్లా ఓడలరేవులో సీఎం చంద్రబాబు పర్యటించారు. తుపాను బాధితులందరినీ కూడా పరామర్శించారు. బాధితులకు నిత్యావసరాలు 3,000 రూపాయల పరిహారం అందించారు. మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం అందజేశారు. హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా ఆయా ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాలను కూడా పరిశీలించారు. మొంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కోనసీమ జిల్లా ఓడలరేవులో సీఎం చంద్రబాబు పర్యటించారు. తుపాను బాధితులను పరామర్శించారు. బాధితులకు నిత్యావసరాలు 3,000 రూపాయల పరిహారం అందించారు. అలాగే మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా ఆయా ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. వచ్చారు వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు ఇక్కడ ఉండే ఫెషనల్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రేట్లు ఇవ్వలేదు. అందుకే 50 కేజీలు వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి అదే మరి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు ఇక్కడ ఉండే ఫెషనల్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రేట్లు ఇవ్వలేదు. అందుకే 50 కేజీలు వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి అదే మరి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు ఇక్కడ ఉండే ఫెషనల్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రేట్లు ఇవ్వలేదు. అందుకే 50 కేజీలు వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి అదే మరి డైరెక్ట్ మొంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కోనసీమ జిల్లా ఓడలరేవులో సీఎం చంద్రబాబు పర్యటించారు. తుపాను బాధితులను కూడా పరామర్శించారు. అలాగే బాధితులకు నిత్యావసరాలు 3,000 రూపాయల పరిహారం కూడా అందించారు. మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా ఆయన ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన ఏ విధంగా కొనసాగుతోంది? బాధితులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు సీఎం? శ్రీదేవి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వేలో మొంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు పర్యటించారు. అయితే ఏదైతే ఇక్కడ తీరం దాటిందో తుపాను అంతర్వేది బిగిపతి మధ్య ఇక్కడ తీరం దాటిన ప్రాంతాన్ని కూడా ఏరియల్ సర్వే ద్వారా చంద్రబాబు నాయుడు చూశారు. అంతర్వేది నుంచి ఇటు అల్లవరం దగ్గర అల్లవరం మండలం ఓడలరేవుకు చేరుకున్నారు. ఇక్కడ ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ ఉంది. ఓఎన్జీసీ దగ్గర మొన్న హెలిప్యాడ్ లో ల్యాండ్ అయ్యారు. అయితే 2-15 నిమిషాలకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఇక్కడ 3-10 నిమిషాల వరకు కూడా ఈ ఓడలరేవులో ఇక్కడ పర్యటించారు. ఇక్కడ ఏదైతే పునరావాస కేంద్రం ఉందో పునరావాస కేంద్రంలో మత్స్యకార కుటుంబాలకు చెందిన పునరావాస బాధితుల్ని ఆయన పరామర్శించారు. పరామర్శించిన తర్వాత వారికి 3,000 రూపాయలు నగదు అలాగే నిత్యావసరాల సరుకులు కూడా పంపిణీ చేశారు. అలాగే మత్స్యకారులకి సంబంధించి ఎలాంటి నష్టం వాటిల్లా కానీ వారిని ప్రత్యేకించి ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడుతూ అయితే ముందుగా అప్రమత్తం చేయడం ద్వారా 1996 సైక్లోన్ దృష్టిలో పెట్టుకుని మొత్తం అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ నష్టం జరగకుండా చూడగలిగామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇక్కడ అంటే ఏ విపత్తునైనా సరే సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఉంది. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం తాము నిరంతరం పర్యవేక్షణ చేసి అధికారుల్ని
అప్రమత్తం చేసి ఈ ఏదైతే ముంతా తుఫాన్ ప్రభావాన్ని ప్రజల మీద ప్రాణాల మీద పడకుండా చూసామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించే పరిస్థితి. ఇక్కడి నుంచి కాట్రేనికోట దగ్గర కూడా ఏరెల్యూలో అక్కడ మత్స్యకార గ్రామాలు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పరిశీలించున్నారు. ఇప్పుడు ఇక్కడ ఓఎన్జీసీ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరి ఆయన ఆ ఏరియాలో ఇక్కడ పర్యటన ముగించుకుని బయలుదేరారు. ఆ తర్వాత కాకినాడ ఉప్పాడ తీరాన్ని కూడా ఏరెల్యూలో చూడనున్నారు. అయితే ఆ వాతావరణం అనుకూలించినప్పటికీ కూడా ఇంకా ఏదైతే ముంతా తుఫాను సంబంధించి ఆ ప్రభావితంతో ఎదురుగాలులు ఇంకా వర్షం కురుస్తున్నప్పటికీ కూడా కొంత వాతావరణం తెరిపోవడంతో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇక్కడ అప్పటికప్పుడు ఈ బాధితులు పరామర్శించడానికి కార్యక్రమం పెట్టుకున్నారు. అందులో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఈ పునరావాస కేంద్రంలో బాధితులు పరామర్శించిన తర్వాత ఇక్కడ మత్స్యకార గ్రామం, ఈ మత్స్యకార గ్రామంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా పలువురు నాయకులు ఇక్కడ ఏకారు పెట్టుకున్న పరిస్థితి కూడా కనిపించింది. అనంతరం కొంతమంది రైతులు అలాగే కౌలు రైతులతో కూడా మాట్లాడారు. అక్కడ వరికి కొంత నష్టం కలిగింది. ఈ భారీ వర్షాలు 3 రోజులు కురవడం వల్ల చేతికిందిన వరి పంట ఇప్పుడు నష్టపోయిన పరిస్థితి ఉంది. అలాగే మరి 10-15 రోజులు కోతకు వచ్చే రైట్ శ్రీరామ్.